వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలోని మనం 13వ అధ్యాయంలోని 2వ భాగంలో ఉన్నాం. ప్రహ్లాదుడు అడిగాడు, మహానుభావ అంటే ఒక యతీంద్రుణ్ణి అడిగాడు ఆయన దత్తాత్రేయుణ్ణి, నీవు విద్వాంసుడవు, సమర్థుడవు, చతురుడవు, నీ వచనములు అద్భుతమైనవి, మిక్కిలి ప్రియమైనవి. ఇట్టి స్థితిలో లోకములోని జనులందరూ పనులలో నిమగ్నమై ఉండుటను చూచియు ఉపేక్షాభావముతో నీవు శయనించి ఉండుటకు కారణం ఏమిటి అన్నాడు. నారద ఉవాచ సయిత్థం దైత్యపతినా పరిపృష్టో మహాముని స్వయమానస్తమభ్యాగతద్వాగమృతయంత్రిత. నారదుడన్నాడు, ధర్మరాజా, మహాముని అయిన దత్తాత్రేయుని ప్రహ్లాదుడిలా ప్రశ్నింపగా అతని అమృతమయమైన వాక్కులకు ముగ్ధుడై ఆ ముని తరహాసంతో ఇలా అన్నాడు. బ్రాహ్మణోవాచ వేదేతమసురశ్రేష్ఠ భవాన్ నన్వార్య సమ్మతః ఈహో పరమయోనూనాం పదాన్యధ్యాత్మచక్షుషా. దత్తాత్రేయుడు అన్నాడు, దైత్యరాజా, నీవు అందరిచే గౌరవింపబడుదువు. మనుష్యుల కర్మలయందు ప్రవృత్తులగుటకును వాటి నుండి నివృత్తులగుటకును కలుగు ఫలములు నీ జ్ఞానదృష్టికి తెలిసియే ఉండును. ప్రవృత్తి నివృత్తి మార్గముల ఫలితములు జ్ఞాని అయిన నీకు సువిదితమే గదా. యస్య నారాయణో దేవో భగవాన్ హృద్గతః సదా. యస్య నారాయణో దేవో భగవాన్ హృద్గతః సదా భక్త్యా కేవలయా జ్ఞానం ధునోతి ధ్వాంతమర్కవతు. నీ అనన్య భక్తి కారణంగా దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడు నీ హృదయమున సర్వదా విరాజిల్లుచుండును. సూర్యుడు అంధకారమును వలె ఆ ప్రభువు నీ అజ్ఞానమును పారద్రోలుచుండును. నీవు సర్వజ్ఞుడవు అయినను నాకు తెలిసినంత వరకు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఏలయన ఆత్మశుద్ధిని కోరుకుని వారు నిన్ను తప్పక గౌరవింపవలెను. అథాపి భూమహే ప్రశ్నాంస్తవ రాజన్ యథాశ్రుతం సంభావనీయో హి భవానాత్మనశుద్ధిమిక్షతాం తృష్ణయా భవవాహిన్యా యోగ్యైః కామైరపూరయా కర్మాణి కార్యమాణోహం నానాయోనిషు యోజితః. ప్రహ్లాద, ఇష్టానుసారం భోగములు ప్రాప్తించినను తృష్ణ ఎన్నటికి నీ తీరదు. దాని వలన జనన మరణ చక్రములో పరిభ్రమింపవలసి ఉంటుంది. ఈ తృష్ణ నాతో ఎన్ని కర్మలను చేయించినదో, ఫలితంగా నేను ఎన్ని జన్మలను ఎత్తితినో నాకు తెలియదు. యదృచ్ఛయా లోకమిమం ప్రాపిత కర్మభిభ్రమన్ స్వర్గాపవర్గయోర్ద్వారం తిరశ్చాం పునరస్య చ. నేను చేసిన కర్మల కారణంగా నేను పెక్కు జన్మలలో తిరుగాడుచు అదృష్టవశమున ఈ మనుష్య జన్మను పొందాను. ఇది స్వర్గమోక్షములకును పశుపక్షాదులకును మరల మానవ దేహ ప్రాప్తికి ద్వారము. ఈ మానవ జన్మయందు పుణ్యము చేసినచో స్వర్గమును, పాపకర్మలను ఆచరించియున్నచో పశుపక్ష్యాది జన్మలను జీవులు పొందుదురు. నివృత్తి మార్గమున మోక్షము, పుణ్యపాప కర్మల వలన మనుష్య జన్మయును ప్రాప్తింపవచ్చును.
అత్రాపి దంపతీనాం చ సుఖాయ అన్యాపనుత్తయే కర్మాణి కుర్వతాం దృష్ట్వా నివృత్తోస్మి విపర్యయం. సుఖమస్యాత్మనో రూపం సర్వేహో పరతిస్తనుః మనస్సంస్పర్శజాన్ దృష్ట్వా భోగాన్ స్వస్యామి సంవిశన్. ఇత్యేతదాత్మనస్వార్థం సంతం విస్మృత్య వై పుమాన్. విచిత్రామసతి ద్వైతే ఘోరామాప్నోతి సంశ్రుతిం. జలం తదుద్భవైశ్చన్నం హిత్వాజ్ఞో జలగామ్యయా మృగతృష్ణాముపాధావేద్యథాన్యత్రార్థదృక్స్వతః. ఈ లోకమున స్త్రీలు పురుషులు దుఃఖముల నుండి బయటపడి సుఖములను పొందుటకు కర్మలను చేస్తూ ఉంటారు. కానీ ఫలితం దానికి విపరీతంగా ఉంటుంది. ఇంకనూ వారు దుఃఖముల పాలవుతూ ఉంటారు. ఈ విషయమును గమనించియే నేను కర్మల నుండి నివృత్తుడనైనాను. సహజమైన ఆనంద స్వరూపమైనది ఆత్మ. సహజమైన ఆనంద స్వరూపమైనది ఆత్మ. సకల చేష్టల నుండి నివృత్తమైనప్పుడే ఆత్మానందము యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. సమస్త భోగములు మనస్సు చేత కల్పింపబడినవి కావున అవన్నీ మిథ్యాని గ్రహించి నేను నా ప్రారబ్ధమును అనుభవించుచు హాయిగా శయనించి ఉన్నాను. మానవుడు వాస్తవముగా ఆత్మయే సుఖస్థానమును మాటను మరచిపోయి మిథ్యయకు ద్వైతమునే సత్యమని భావించి మిగుల భయంకరమైన జనన మరణ చక్రములో పరిభ్రమించుచుండును. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతన్నది వేదవాక్కు. అజ్ఞాని గడ్డి నాసు మొదలగు వాటితో కప్పబడిన జలముల అడుగు భాగమునందు నిర్మలమైన జలములు ఉన్న విషయమును గ్రహింపక జలముల కొరకై ఎండమావుల వైపు పరిగెడుతూ ఉంటాడు. అలాగే మానవుడు తన ఆత్మయే సుఖస్వరూపమును విషయమును తెలిసికొనక నానాత్మముతో కూడిన విషయభోగముల వైపు పరిగెడుతూ ఉంటాడు. దేహాదిభిర్దైవతంత్రైరాత్మనః సుఖమీహతః దుఃఖాచయం చానీశస్య క్రియా మోఘాః కృతాః కృతాః. ఆధ్యాత్మికాదిభిర్దుఃఖైరవిముక్తస్య కర్హిచిన్మత్స్య కృచ్ఛ్రోపనతైరర్థైః కామైః క్రియేత కిం. పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధానామజితాత్మనాం భయాదలబ్ధ నిద్రాణాం సర్వతోభివిశంకినాం. ప్రహ్లాద, శరీరాదులు ప్రారబ్ధమునకు అధీనములు. వాటి ద్వారా దుఃఖములను తొలగించుకొని సుఖములను పొందుటకు ఆరాటపడతారు. ఆరాటపడువారు తమ ప్రయత్నములో ఎన్నడూనూ కృతకృత్యులు కాలేరు. పదే పదే వారు ఉనర్చిన కర్మలు అన్నియును వ్యర్థములై అవుతాయి. మనుష్యుడు తనను వెంబడించు శారీరక మానసిక దుఃఖముల నుండి ఎప్పుడునూ విముక్తుడు కాలేడు. మరణశీలులైన ఆ పురుషులు అనేక శ్రమలకు కష్టములకు ఓర్చి ధనమును భోగ్య వస్తువులను పొందినప్పటికీ వాటి వలన ప్రయోజనం ఏముంటుంది? ఇంద్రియములకు వశులైన లోభులకు ధనికుల దుఃఖములను నేను చూచుతూనే ఉన్నాను. భయమునకు లోనైన వారికి నిద్రపట్టదు. అందరినీ సందేహిస్తూ ఉంటారు. రాజతశ్చౌరతశత్రోః స్వజనాత్ పశుపక్షితః అర్ధేభ్యకాలతస్వస్మాన్ నిత్యం ప్రాణార్థవద్భయం శోకమోహభయక్రోధరాగక్లైబ్యశ్రమాదయః యన్మూలాః శూర్ణృణాం జఘ్యాత్ స్పృహాం ప్రాణార్థయోర్బుధః. జీవితము పైనను ధనము మీదను పేరాశగల లోహులు తమ ధనమును రాజులు, చోరులు, శత్రువులు, స్వజనులు, పశుపక్ష్యాదులు, యాచకులు, కాలపురుషుడు దోచుకొందురేమో అని శంకించుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి పొరపాటున తమ ధనమును తామే అధికంగా ఖర్చు చేయదుమేమో అని భయపడుతూ ఉంటారు. అందువలన బుద్ధిమంతులు శోకమునకును, మోహమునకును, భయమునకును, క్రోధమునకును, రాగమునకును, పిరికితనమునకును, శ్రమకును కారణమైన ధనము పైనను జీవితము మీదను కోరికను వదులుకొనవలెను. మధుకార మహాసర్పౌ లోకేస్మిన్నో గురుత్తమౌ వైరాగ్యం పరితోషం చ ప్రాప్తాయ శిక్షయా వయం. విరాగः సర్వకామేభ్యః శిక్షితో మే మధురతాత్ కృచ్ఛ్రాప్తం మధువద్విత్తం హత్వాభ్యన్యో హరేత్పతిం. అనీయః పరితుష్టాత్మా యదృచ్ఛోపనతాదహం నోచేక్షయే బహ్వః మహాహిరివ సత్వవాన్.
క్వచిదల్పం క్వచిత్ భూరి భుంజేన్నం స్వాద్వస్వాదు వా క్వచిత్ భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్ శ్రద్ధయోపాహృతం క్వాపి కదాచిన్మానవర్జితం భుంజే భుక్త్వాధకన్స్మిశ్చిద్దివానక్తం యదృక్షయాక్షౌమం దుకూలమజినం చీరం వల్కలమేవ వా వసేన్యన్యదపి సంప్రాప్తం దిష్టభుక్తుష్టధీరహం క్వచిక్షయేధరోపస్థే తృణపర్ణాశ్మభస్మసు క్వచిత్ ప్రాసాద పర్యంకే కశిపౌ వా పరేక్షయా. ఈ లోకమున నాకు తేనెటీగ, కొండ చిలువ గొప్ప గురువులు. అవి ఇచ్చిన సందేశం ప్రకారమే నాకు వైరాగ్యము సంతోషము లభ్యాయి. తేనెటీగ కష్టపడి తేనెను సమకూర్చుకుంటుంది. అలాగే జనులు ఎన్ని కష్టములనైనను భరిస్తూ ధనమును సంపాదిస్తూ ఉంటారు, కానీ దానిని ఇతరులు కాజేస్తూ ఉంటారు. దీనివలన మనిషి విషయభోగముల నుండి విరక్తుడు కావాలని నేను పాఠం నేర్చుకున్నాను. కొండ చిలువ వలె నేను ఎట్టి ప్రయత్నములను చేయకుండా పడి ఉంటాను. దైవికముగా లభించిన దానితో సంతుష్టుడనవుతూ ఉంటాను. ఏమీ దొరకని చోపెక్కు దినములు ఓపిక బట్టి అలాగే పడి ఉంటాను. లభించిన ఆహారము స్వల్పమైనను అధికమైనను ఒకప్పుడు అది రుచికరంగా ఉన్నను లేకున్నను, మరి ఒకప్పుడు అది షట్సోపేతముగా ఉన్నను, ఏ రుచితో లేకున్నను నేను స్వీకరిస్తాను. నాకు ఆహార పదార్థములను శ్రద్ధగా ఇచ్చినను లేక చులకన భావంతో ఇచ్చినను వాటిని గూర్చి లెక్కసేయక స్వీకరిస్తాను. ఒక్కొక్కప్పుడు పగటి యందును మరి ఒకప్పుడు రాత్రుల యందు ఆహారం లభిస్తుంది. అది ఎప్పుడు లభించినను దానిని భుజిస్తాను. ఒక్కొక్కసారి భోజనం చేసిన తరువాత కూడా ఆహారం లభిస్తుంది, దానిని కూడా మరల భుజిస్తాను. ప్రారబ్ధవశమున దైవికముగా లభించిన దానితోడనే నేను తృప్తి పడతాను. కనుక నాకు పట్టు వస్త్రమైనను ముతక వస్త్రమైనను మృగచర్మము గాని నారచీర గాని ఏ వస్తువు లభించినను దానినే ధరిస్తాను. ఒక్కొక్కప్పుడు కటిక నేలపైనను గడ్డి మీదను ఆకుల మీదను రాళ్లపైనను బూడిద పైనను శయనిస్తాను. మరొకప్పుడు ఇతరులు సమకూర్చిన భవనముల యందలి పర్యంకముల పైనను పరుపుల మీదను పరుకుంటాను. క్వచిత్ స్నాతోనులిప్తాంగస్సు వాసాహస్రవ్యలంకృతః రథే భాష్వైశ్చరే క్వాపి దిగ్వాసాగ్రహవద్విభో నాహం నిందేన చ స్తౌమి స్వభావ విషమం జనం ఏతేషాం శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని వికల్పం జుహుయాచ్చిత్తౌ తాం మనస్యర్థ విభ్రమే మనో వైకారికే హుత్వా తన్మాయాయాం జుహోత్యను ఆత్మానుభూతౌ తాం మాయాం జుహుయాత్ సత్యదృగ్ముని తతో నిరీహో విరమే స్వానుభూత్యాత్మని స్థితః స్వాత్మవృత్తం మయేత్థం తే సుగుప్తమపి వర్ణితం వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవాన్ని భగవత్పరః. ప్రహ్లాద, నేను అప్పుడప్పుడు శుభ్రంగా స్నానమాచరించి శరీరముపై చందనములు అలంకరించుకుని అందమైన వస్త్రములను పుష్పహారములను ఆభరణములను ధరిస్తాను. రథముపై ఏనుగుపై గుర్రముపై తిరుగుతూ ఉంటాను. అప్పుడప్పుడు పిశాచము వలె దిగంబరంగా కూడా సంచరిస్తాను. మనుష్యుల స్వభావములు వేరువేరుగా ఉంటాయి కనుక నేనెవ్వరినీ నిందించుడు గాని సూచించుడు గాని చెయ్యను. కానీ మానవులు శుభములు కలగాలని వారికి పరమాత్మ యందు భక్తి కలిగి సాయుధ్యము లభించాలని ఉంటాను. సత్యాన్వేషణము చేయు మనుష్యుడు పలు విధములైన పదార్థములను వాటి భేదాభేదములను చిత్తవృత్తి యందు హవనము చేయవలెను. ఈ చిత్తవృత్తిని ఈ పదార్థములకు సంబంధించిన వివిధ భ్రమలను కలిగించు మనస్సునందు హోమం చేయాలి. చాలా ప్రధానమైన అంశం. చిత్తవృత్తిని ఈ పదార్థములకు సంబంధించిన వివిధ భ్రమలను కలిగించు మనస్సునందు హోమం చేయాలన్నాడు. ఈ తీరుగా భేదాభేదములకు మాయయే కారణమని నిశ్చయించుకొని ఆ మాయను ఆత్మానుభూతి యందు లయము చేయాలి. ఈ విధంగా ఆత్మసాక్షాత్కారము ద్వారా ఆత్మస్వరూపమునందు స్థితుడై నిష్క్రియుడై నివృత్తి మార్గమును అవలంబింపవలెను. చాలా గొప్ప రహస్యం యోగ సాధనలో. ఏమిటయ్యా అంటే, మనస్సును సాత్వికాహంకారముల యందును దానిని మహత్తత్వము ద్వారా మాయ యందు హవనము చేయాలి. ఈ తీరుగా భేదాభేదములకు మాయయే కారణమని నిశ్చయించుకొని ఆ మాయను ఆత్మానుభూతి యందు లయము చేయవలెను. ఈ విధంగా
ఆత్మ సాక్షాత్కారము ద్వారా ఆత్మస్వరూపమునందు స్థితుడై నిష్క్రియుడై నివృత్తి మార్గమును అవలంబింపవలెను. యస్యాత్మతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. భగవద్గీతలో అన్నమాట. ప్రహ్లాద, నా ఈ ఆత్మకథ అత్యంత గోప్యమైనది, లోకమునకు శాస్త్రములకు అతీతమైనది. నీవు పరమ భాగవతోత్తముడు కనుక నేను ఈ కథను వర్ణించాను అన్నాడు దత్తాత్రేయుడు. నారదోవాచ ధర్మం పారమహంస్యం వై మునే శ్రుత్వా సురేశ్వరః పూజయిత్వా తతః ప్రీత ఆమంత్ర్య ప్రయయౌ గృహం. నారదుడు అన్నాడు, మహారాజా, ధర్మరాజా, దైత్యరాజైన ప్రహ్లాదుడు దత్తాత్రేయుని ముఖత పరమహంసల ధర్మములను విని ఆ మునిని అర్చించాడు. అనంతరం అతనిని వీడుకొని ప్రసన్నుడై తన రాజధానికి బయలుదేరాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే త్రయోదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.